హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టార్స్ కిచెన్. నేను ఈరోజు మీకు దొండకాయ 65 ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా శనగపిండి, సాల్ట్, కారం, బియ్యపిండి, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ తీసుకొని ముందుగా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లంని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత హాఫ్ కేజీ దొండకాయని ఇలా నిలువుగా కట్ చేసి 50% వరకు బాయిల్ చేసి దాన్ని ఒక డిష్లో తీసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని దాంట్లో యాడ్ చేయాలి. తర్వాత శనగపిండిని కూడా కొద్దిగా వేస్తూ ఇలా కలపాలండి. తర్వాత బియ్యపిండిని కూడా ఇందులో యాడ్ చేయాలండి. తర్వాత కారం కూడా 1 స్పూన్ కారం కూడా ఇందులో యాడ్ చేయాలండి. తర్వాత సాల్ట్ కూడా 1 స్పూన్ సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఈవెన్గా కోట్ అయ్యేలాగా వీటికి కోటింగ్ చేయాలండి. చూడండి, ఇలా ఈవెన్గా చేయాలి. దీంట్లో వాటర్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. కావాలనిపిస్తే ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఈవెన్గా కోట్ చేయాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ దొండకాయని దాంట్లో వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 మినిట్స్ వరకు అలా మధ్యలో కలుపుతూ అలా దొండకాయని ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా మధ్యలో కలుపుతూ ఇలా 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో చేయాలండి. తర్వాత ఇలా రెడ్డిష్గా వచ్చే వరకు, క్రిస్పీగా వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా ఫ్రై చేయాలండి. తర్వాత దీన్నంతటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. తర్వాత పల్లీలు కూడా వేసుకొని అవి కూడా వేయించాలండి. తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేయాలండి. తర్వాత ఇదంతా ఒక పెద్ద డిష్ తీసుకొని దాంట్లో ఈ దొండకాయనంతా వేసుకోవాలండి. చూడండి, ఇలా దొండకాయనంతా దీంట్లోకి డిష్లోకి వేసేసుకోవాలి. తర్వాత పల్లీలు, కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక 1 స్పూన్ కారం యాడ్ చేయాలి. సాల్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేయాలండి. తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి ఇవి కూడా యాడ్ చేయాలండి. చూడండి, ఇవన్నీ మొత్తం అంతా కలిసేలాగా ఫైన్గా మిక్స్ చేయాలండి. చూడండి, ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేయాలి. అంతే అండి, దొండకాయ 65 రెడీ. దీన్ని వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని లేదా సాంబార్లో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.